లలితాదేవి కుడివైపు పై చేతిలో 5 రకముల పువ్వుల గుర్తు కలదు. 5 రకముల పువ్వులను పంచతన్మాత్రులంటారు. పంచతన్మాత్రులంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఈ 5టిని పంచతన్మాత్రులంటారు. ఇవి పంచభూతములకు సూక్ష్మ రూపములు. తన్మాత్రులంటే సూక్ష్మాది సూక్ష్మమైన కణములు. ఇవి కనపడవు, అనుభవించగలం అంతే. ఇప్పుడు పంచభూతములకు, పంచతన్మాత్రులకు, పంచ జ్ఞానేంద్రియాలకు గల సంబంధం చూద్దాం. మొదటిది తామర పువ్వు. శబ్దమునకు ప్రతీక. శబ్దము వలన వినుటకు చెవి. రెండవది రక్త కైరవ. స్పర్శకు ప్రతీక. వాయువు వలన స్పర్శను గ్రహించుటకు శరీరము. మూడవది కల్హార పువ్వు. రూపమునకు ప్రతీక. వెలుగు వలన రూపము చూచుటకు కన్ను. నాలుగవది ఇందీవర పువ్వు. రుచికి ప్రతీక. జలము రుచికి ప్రతీక. రుచి చూచుటకు నాలుక. ఐదవది తియ్య మామిడి చిగురు. వాసనకు ప్రతీక. పృథివి వలన గంధము. అది వాసన చూచుటకు ముక్కు. ఈ విధముగా పంచతన్మాత్రులు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, 5 పుష్పములకు లలితాదేవికి సంబంధం ఉన్నది. తన భక్తుల యొక్క పంచ జ్ఞానేంద్రియములను అదుపులో ఉంచి తన